హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ, మీ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్. ఓకే, మరి ఇవాల్టి మొదటి కరెంట్ అఫైర్ విషయానికి వస్తే, 5వ గంగా ఉత్సవ్ 2021 రివర్ ఫెస్టివల్ అనేటటువంటిది జరిగింది. అదే ఈవెంట్లో మనకి ఐఐటి కాన్పూర్ డెవలప్ చేసినటువంటి గంగా అట్లాస్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు అతి ముఖ్యమైన విషయాలు ఏంటి సార్ అంటే, ఒకటి గంగా ఉత్సవ్ 2021 ఇది ఒక నదికి సంబంధించిన పండుగ. భారతదేశం అంటేనే మీ అందరికీ తెలుసు గంగా నదికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది. ఈ గంగా నది యొక్క ఉత్సవం మరి ఎప్పుడు జరిగింది? నవంబర్ 1 నుంచి 3 తారీఖు మధ్యలో జరిగింది. నవంబర్ 1 నుంచి 3 2021 సమయంలో జరిగింది. మరి దీన్ని నిర్వహించిన సంస్థ ఎవరు? ఎన్ఎంసిజి, నమామి గంగే క్లీన్ గంగా ప్రాజెక్ట్ లేదా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, దీన్నే నమామి గంగే అని కూడా అంటారు. మరి ఈ ప్రాజెక్ట్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాలో భాగంగా 5వ గంగా ఉత్సవ్ 2021 రివర్ ఫెస్టివల్ అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే మనకి నవంబర్ 4వ తారీఖున జాతీయ నదిగా గంగా నదిని ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని మనకి గత కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతోంది. సో ప్రస్తుతం 5వసారి మనకి గంగా ఉత్సవ్ అనేటటువంటిది నిర్వహించడం జరిగింది. మరి ఈ ఉత్సవంలో అత్యంత ముఖ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వ మంత్రి ఎవరు? అదేవిధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగానే ఈ సెలబ్రేషన్ కూడా జరగడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అంటే 75 వసంతాల భారత స్వాతంత్రాన్ని పురస్కరించుకొని ప్రతి వారం మనకి ఏదో ఒక కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఏదో ఉత్సవం కావచ్చు, మరొకటి కావచ్చు మనం వార్తల్లో నిలవడం అనేది చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం మరి ఏ మంత్రిత్వ శాఖ? జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మొత్తం అంతా కూడా జరిగింది. మరి జలశక్తి మంత్రిత్వ శాఖ అనేటటువంటిది మనకి కేంద్ర మంత్రి ఎవరు అంటే గజేంద్ర సింగ్ షెకావత్. గజేంద్ర సింగ్ షెకావత్ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారి ఆధ్వర్యంలో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి 75 వసంతాల భారత స్వాతంత్రాన్ని పురస్కరించుకొని 5వ విడత గంగా ఉత్సవ్ అనేటటువంటి ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. అయితే ఇది 75 ప్రాంతాల్లో 75 ఈవెంట్లుగా జరిగింది. 75 ఈవెంట్లు, 75 ప్రాంతాలు. గంగా నది పరివాహిక ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియాలోని 75 ప్రాంతాల్లో 75 ఈవెంట్ల చొప్పున జరిగింది. అదేవిధంగా మనకి గంగా నదికి సంబంధించిన అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా, గంగా నది పుట్టు పూర్వోత్తరాలు కావచ్చు, గంగా నది యొక్క ప్రాముఖ్యత కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఇందులో మరింతగా అక్కడ హైలైట్ చేయడం కూడా మనకి చాలా క్లియర్గా ఈ ఫెస్టివల్లో భాగంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రోగ్రాంలో వాళ్ళందరూ కూడా దాన్ని కూడా చాలా హైలైట్ చేయడం అనేది మనకి జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, జాతీయ నదిగా గంగా నదిని గుర్తించి 5 సంవత్సరాలైన సందర్భంగా 5వ గంగా ఉత్సవ్ 2021ని నిర్వహించడం జరిగింది. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో ఐఐటి కాన్పూర్ వాళ్ళు తయారు చేసినటువంటి గంగా అట్లాస్. మరి ఏంటి సార్ ఈ గంగా అట్లాస్ అంటే, 50 నుంచి 60 సంవత్సరాల పాటు గంగా నదిలో వచ్చినటువంటి మార్పులు, నది ఎంతగా పెరిగింది, ఎంతగా తగ్గింది అనేటటువంటి విషయాలతో పాటు
అనేక ఇతర విషయాలు గంగా నది మరియు దాని యొక్క పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం అన్ని రకాల సమాచారం కూడా ఈ గంగా అట్లాస్లో ఐఐటి కాన్పూర్కి చెందినటువంటి ఒక ప్రొఫెసర్, ఆయన పేరు రాజీవ్ సిన్హా. ప్రొఫెసర్ రాజీవ్ సిన్హా గారు దీన్ని తయారు చేయడం అయితే జరిగింది. ప్రొఫెసర్ రాజీవ్ సిన్హా గారు మనకి గంగా నది యొక్క అట్లాస్ను తయారు చేసి దాన్ని కూడా ఇందులోనే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఎన్ఎంసిజి ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. ఇది కూడా ఎప్పుడు? ఫస్ట్ డే ఆఫ్ గంగా మహోత్సవ్. మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దేనికి అంటే మోస్ట్ ఫొటోస్ ఆఫ్ హ్యాండ్ రిటన్ నోట్స్, మోస్ట్ ఫొటోస్ ఆఫ్ హ్యాండ్ రిటన్ నోట్స్ అప్లోడెడ్ టు ఫేస్బుక్ ఇన్ 1 hour. అంటే ఒక చేతిరాతతో కలిగినటువంటి నోట్స్ యొక్క ఫోటోలని 1 గంటలో అత్యధికంగా ఇక్కడ అప్లోడ్ చేసినందుకు గాను ఈ యొక్క గిన్నీస్ బుక్లో స్థానం అనేది వీళ్ళకి లభించడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం. ఇటీవల ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు లభించింది అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. మరి ఎన్ఎంసిజి అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 12/8/2011 స్థాపించబడింది. ఎన్ఎంసిజి యొక్క ముఖ్య ఉద్దేశం క్లీన్ గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, గంగా నది మరియు గంగా నది యొక్క ఉపనదులు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండడం అతి ముఖ్యమైన లక్ష్యం మనకి గంగా నదికి ఈ ఎన్ఎంసిజికి సంబంధించి. అదేవిధంగా ప్రస్తుతం మరి ఎన్ఎంసిజి యొక్క డైరెక్టర్ జనరల్ లేదా ఎన్ఎంసిజి యొక్క హెడ్గా ఎవరున్నారు అంటే రాజీవ్ రంజన్ మిశ్రా గారు. ఎన్ఎంసిజికి డీజీగా ఉన్నవాళ్ళు రాజీవ్ రంజన్ మిశ్రా గారు. రాజీవ్ రంజన్ మిశ్రా గారు. సో ఇది మనకి ఎన్ఎంసిజి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేటటువంటి ప్రాజెక్ట్. ఇక నెక్స్ట్ భారత్ మరియు భూటాన్ 7 ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను జోడించడానికి ఎల్ఓఈని జారీ చేయడం జరిగింది. ఎల్ఓఈ అంటే ఏంటి? లెటర్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే భారత్ భూటాన్ నడుమ వాణిజ్య రహదారులు మరింతగా పెరగడం కోసం కొన్ని ప్రత్యేకమైన బార్డర్ క్రాసింగ్లను తయారు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ధృవపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు తీసుకురావడం కూడా జరిగింది. ఓకేనా అండి? సో మరి దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే 2016లో భారత్ భూటాన్ మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ఆధారంగా ఈ 7 నూతన బార్డర్ క్రాసింగ్లను తీసుకురావడం జరిగింది. అయితే భారత్ భూటాన్ మధ్యలో 699 కిలోమీటర్ల బార్డర్ ఉంది. 699 కిలోమీటర్ల బార్డర్ ఉంది. అది కూడా 4 రాష్ట్రాలతో ఉంది. అందులో అస్సాం రాష్ట్రం అత్యధికంగా 267 కిలోమీటర్లు. ఇక ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, దాంతోపాటు పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం. ఈ రాష్ట్రాలన్నీ కూడా మనకి బార్డర్ను కలిగి ఉన్నాయి. ఎవరితో? భూటాన్ దేశంతో. మరి వీటిలో ప్రస్తుతం మనకి 7 కొత్త ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇక వీటితో పాటు భూటాన్కి సంబంధించి మనకి మరికొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే భూటాన్ అనేది ఒక రాజ్యం. భారతదేశంలా గణతంత్ర దేశం కాదు. భూటాన్ అనేది ఒక రాజ్యం. క్రింది వాటిలో గణతంత్ర దేశం కానిది ఏది అనేటటువంటి ప్రశ్న మీకు రావచ్చు. లేదంటే ఈ క్రింది వాటిలో ఏ దేశానికి రాజు లేదా రాణి ఆ దేశ యొక్క
ప్రథమ పౌరులు లేదా పౌరురాలుగా ఉంటారు అని కూడా ప్రశ్న రావచ్చు. అలాంటప్పుడు భూటాన్, సౌదీ అరేబియా లేదా గ్రేట్ బ్రిటన్ ఈ 3 దేశాల మధ్యలోనే ఎక్కువగా మనకి ఆన్సర్ ఉంటుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3 దేశాల్లో ఏదో ఒక దేశం ఖచ్చితంగా మనకి ఆన్సర్ అయ్యుంటుంది అని. ఇక దాంతో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే భూటాన్ యొక్క రాజధాని థింపు. భూటాన్ యొక్క రాజధాని మనకి థింపు. అదేవిధంగా భూటాన్ యొక్క కరెన్సీ ఎన్గుల్త్రామ్. ఎన్గుల్త్రామ్ లేదా గుల్త్రామ్ అని ఇస్తారు మనకి ఎగ్జామ్లో. అదేవిధంగా భూటాన్కి రాజు ఉన్నప్పటికీ ఆ దేశంలో డెమోక్రసీ అనేది ఉంది. అందువల్ల అక్కడ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. మరి ప్రస్తుతం పిఎంగా ఉన్న వ్యక్తి పేరు లోటే షేరింగ్. లోటే షేరింగ్ గారు భూటాన్ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇక భూటాన్ దేశంలో ఒకే ఒక్క దౌత్య కార్యాలయం ఉంది. అది కూడా భారత దౌత్య కార్యాలయం. భూటాన్ దేశంలో ఉన్న ఏకైక దౌత్య కార్యాలయం ఎవరిది అంటే భారత్ యొక్క దౌత్య కార్యాలయం. మరే దేశానికి సంబంధించినటువంటి దౌత్య కార్యాలయాలకు కూడా భూటాన్ ఇప్పటి వరకు అయితే అనుమతిని ఎప్పుడూ ఇవ్వలేదు అనే విషయం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ 6Gకి సంబంధించి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ టెలికాం కార్యదర్శి రాజా రామన్ గారి నేతృత్వంలో ఒక టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మనకి 6G కోసం ఒక నూతన కమిటీని తీసుకురావడం జరిగింది. అయితే 6G మరి 2030 నాటికి వాణిజ్య కార్యకలాపాలు జరపాలి అనేటటువంటి ఒక గోల్తో దీన్ని తీసుకురావడం జరుగుతోంది. 2030 నాటికి వాణిజ్య కార్యకలాపాలు తీసుకురావాలి అని. ఎందుకంటే మనం 3G వరకు చాలా వెనకబడ్డాం. జియో పుణ్యమా అని 4Gలో మనం కాస్త ముందున్నాం. అయితే 5G టెక్నాలజీ మనకి భారతదేశంలో దాదాపు ఇప్పటికే ఒక 1 కోటి వరకు 5G టెక్నాలజీ ఉన్న ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. కానీ భారతదేశంలో మనకున్నది ఏంటి అంటే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రస్తుతం 5Gకి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే వచ్చే సంవత్సరం నాటికి 5G ఎందుకంటే కరోనా కారణంగా మనకి అనుకున్న టార్గెట్స్ అన్నీ కూడా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు డిలే అయ్యాయి. ప్రస్తుతం అదే విధంగా ఇక్కడ 5G కూడా 2022 చివరి నాటికి అంటే ఇక్కడి నుంచి 1 సంవత్సరం తర్వాత సమయానికి మరింత ముందుకు వెళ్తుంది అనేటటువంటి ఆశతో వీళ్ళున్నారు. అదేవిధంగా ఎటువంటి చైనీస్ ప్రోడక్ట్స్ వాడకుండా భారతదేశంలో 5G నెట్వర్క్ మొత్తాన్ని నిర్మించాలి అనేటటువంటి ఒక సంకల్పంతో కూడా పనిచేయడం జరుగుతోంది. మరి ప్రస్తుతం ఈ 6G అనేటటువంటిది ITU అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సంఘం, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వీళ్లతో పాటు భారతదేశంలో అనేక కంపెనీలు భాగస్వామ్యాన్ని కుదుర్చుకొని ఇందులో మరిన్ని ఆవిష్కరణలు తీసుకురాకపోతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం హువావే చైనీస్ కంపెనీ అదేవిధంగా శాంసంగ్ మరియు LG వీళ్ళు ఇప్పటికే 6G పరిజ్ఞానంపై ఆల్రెడీ పరిశోధనలు స్టార్ట్ చేయడం జరిగింది అంతర్జాతీయంగా. మరి వీళ్ళకి ధీటుగా వీళ్ళు తీసుకొచ్చే సమయానికి భారతదేశంలో ఉన్న సదుపాయాలన్నీ కూడా మనం మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంలో ఈ 6Gకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనగానే ఈ మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి ఎవరు? అశ్విని వైష్ణవ్. అశ్విని వైష్ణవ్ గారు మరి డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ యొక్క కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం జరుగుతోంది. ఓకేనా అండి? ఇక దీంతో పాటు ఇటీవల జరిగినటువంటి మరొక దీనికి సంబంధించినటువంటి సిమిలర్ న్యూస్ ఏంటి అంటే DCCI డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీ
డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీ దీనికి సంబంధించి ప్రస్తుతం చైర్మన్గా ఎవరిని నియమించడం జరిగింది అంటే పునీత్ దాల్మియా సిఎండి దాల్మియా సిమెంట్. ఈయనని దీని యొక్క డిసిసిఐ డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీకి అధిపతిగా నియమించడం జరిగింది. అదేవిధంగా మరి టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ ఫర్ 6G దీని యొక్క చైర్మన్గా ఎవరు కె రాజారామన్ గారిని నియమించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్, భారతదేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ని మరింత పెంచి 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశంగా నిలవడం కోసం ఇప్పటికే 100 కోట్ల మందికి ఆల్రెడీ ఫస్ట్ డోస్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళలో అనేక మందికి సెకండ్ డోస్ కూడా ఇప్పుడు అత్యంత వేగంగా చేరువ చేయాలి అనేటటువంటి ఉద్దేశంలో హర్ ఘర్ దస్తక్ అనేటటువంటి ఒక క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. అంటే డోర్ టు డోర్ వ్యాక్సినేషన్. డోర్ టు డోర్ ఆశా వర్కర్లు కావచ్చు, లేదంటే హెల్త్ సెక్రటరీస్ కావచ్చు, ఎవరైనా ఆ ప్రాంతంలో ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ కానీ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు ప్రతి ఇంటికి వ్యాక్సినేషన్ని అందించడం కోసం హర్ ఘర్ దస్తక్ అనేటటువంటి ఒక క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో గుర్తుపెట్టుకోండి, హర్ ఘర్ దస్తక్ అనేది కోవిడ్-19 వ్యాక్సినేషన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క రిపోర్ట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, క్లైమేట్ రిస్క్స్ అనేవి ఇలాగే ఉంటాయి. ఎందుకంటే మనం COP26కి సంబంధించిన ముఖ్య అంశాలలో ఒక విషయాన్ని గమనించాం లేదా ఒక విషయాన్ని చదువుకున్నాం. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గరే మనం క్లైమేట్ చేంజ్ని రెస్ట్రిక్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో COP26లో మనకి అనేక దేశాలు దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమం, వీళ్ళు ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. అదేంటి అంటే ద అడాప్టేషన్ గ్యాప్ 2021. ద అడాప్టేషన్ గ్యాప్ 2021. అంటే అమలు పరచడంలో ఉన్నటువంటి ఆ తేడా. దీనికి వాళ్ళు ఇచ్చింది ద గ్యాదరింగ్ స్టార్మ్. అంటే ప్రస్తుతం ఏవైతే పర్యావరణానికి సంబంధించినటువంటి పర్యావరణానికి సంబంధించి అనేక రకాలైనటువంటి హామీలకి సంబంధించి ఎంతవరకు అవి అమలులోకి వస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా నేను ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేస్తాను, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తాను, ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అని అరచేతిలో వైకుంఠం చూపించాయి. గతంలో పర్యావరణవేత్తలు ఎప్పుడు అడిగినా సరే ఎప్పుడు అనేక రకాలైనటువంటి సమాధానాలు రావడం జరిగింది. కానీ ఈ రిపోర్ట్ ద్వారా ఏంటి అంటే నిజంగా అమలు శాతం ఎంత, ఎక్కడ ఎన్ని వేల కోట్లు ఖర్చు కావాలి, అక్కడ ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి అనేటటువంటిది వీళ్ళు చూస్తున్నారు. అదేవిధంగా 2050 నాటికో 2075 నాటికో నిజంగా ఇలా చెయ్యాలి అనుకుంటే, అంటే ప్రస్తుతం ఈ క్లైమేట్ చేంజ్ని 1.5 డిగ్రీల యావరేజ్కి తగ్గించాలి అనుకుంటే దాంట్లో 2030 నాటికి 140 నుంచి 300 బిలియన్ డాలర్లు, 140 నుంచి 300 బిలియన్ డాలర్లు, అదే 2050 నాటికి 500 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. 500 బిలియన్ డాలర్లు అంటే భారతదేశ జీడిపిలో దాదాపుగా ప్రస్తుతం ఉన్న జీడిపిలో 20%. అంటే మన దేశంలో జీడిపిలో 15 నుంచి 20% ఖర్చు పెట్టాల్సి రావడం అంటే అది చిన్న నెంబర్ కాదండి. బడ్జెట్లో 20% కాదు, జీడిపిలోనే 20% అంటే మీకు అర్థం చేసుకోవచ్చు. పైగా భారతదేశం 2070 నాటికి
క్లా జీరో ఎమిషన్ దేశంగా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుంది. అంటే భారతదేశం విడుదల చేసే కార్బన ఉద్గారాల కంటే భారతదేశంలో ఉండే మొక్కలు మరియు ఇతరత్ర వనరుల ద్వారా భారతదేశం తీసుకునే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల జీరో లేదా నెగటివ్ కార్బన్ దేశంగా భారతదేశం ఉద్భవించబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తరపున భారత ప్రధానమంత్రి గారు ఇందులో ఆల్రెడీ మనకి తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన ఖర్చు మరి ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రామిస్లు ఇవ్వడం కాదు, వాటిని నెరవేర్చాలంటే ఇన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయి అని ముందుగానే హెచ్చరిస్తోంది అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమం, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇక నెక్స్ట్, గాంధీ స్మారక నాణాన్ని మొట్టమొదటి గాంధీ స్మారక నాణాన్ని యూకే దేశం విడుదల చేసింది. సాధారణంగా యూకే దేశానికి గాంధీ అంటే పడదు. ఎందుకంటే చేతిన ఆయుధం పట్టకుండా యునైటెడ్ కింగ్డమ్కి లిటరల్లీ పరుగులు పెట్టించినటువంటి యోధుడిగా మహాత్మా గాంధీ గారికి పేరుంది. సత్యం, అహింస అనేటటువంటివి రెండే తన ఆయుధాలుగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి కూడా రవి అస్తమించేలా చేసి తమ సామ్రాజ్యాన్ని చాలా చిన్నగా అయిపోయేలా అనేక దేశాలని ఇన్స్పైర్ చేసి లేదా ఉత్తేజపరిచినటువంటి దేశంగా ఇక్కడ మనం వీళ్ళని ఫిక్స్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకప్పుడు గాంధీ గారు అంటేనే భయపడి లేదంటే గాంధీ గారికి సంబంధించిన అన్నిటినీ అసహించుకొని లేదా దూరం పెట్టినటువంటి ఈ దేశం ప్రస్తుతం గాంధీ గారి స్మారక నాణాన్ని అభివృద్ధి చేసింది అంటే అది చిన్న విషయం కాదు. మొట్టమొదటిసారి మహాత్మా గాంధీ గారు యూకే యొక్క ఒక నాణెంపై కనిపించబోతున్నారు. మరి అది ఏ నాణెం? 5 పౌండ్ల నాణెం. 5 పౌండ్స్, 5 పౌండ్లు. యూకే యొక్క కరెన్సీ మీ అందరికీ తెలుసు, 5 పౌండ్స్. సో 5 పౌండ్ల నాణ్యంగా ఇక్కడ మనకి మొదటిసారి మహాత్మా గాంధీ గారి కాయిన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఇక దీనిపై ఉన్న సందేశం ఏమిటి, మెసేజ్ ఏంటి అనేటటువంటిది ఎక్కువగా మనకి అడిగే ఛాన్స్ ఉంది. మరి సందేశం ఏమిటి అంటే, నా జీవితమే నా సందేశం. చాలా గొప్ప మాట. నా జీవితమే నా సందేశం. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. మరి ఈ నాణెం గోల్డ్ మరియు సిల్వర్ రెండిట్లోని లభించబోతుంది. గోల్డ్ మరియు సిల్వర్. దీనివల్ల భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్యలో అంతర్జాతీయ సంబంధాలు మరింతగా పెంపొందించబడతాయి అనే ఉద్దేశంతో దీన్ని వాళ్ళు తయారు చేసినట్టుగా అక్కడ మనకి తెలియడం జరుగుతోంది. ఇక నెక్స్ట్, యుఎన్ఈపి మరోసారి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క మరొక ఇండెక్స్ వచ్చింది. అర్బన్ కూలింగ్ రిపోర్ట్ అంటాం. ఇందులో ఏంటి అంటే నగరాలు మరికొన్ని సంవత్సరాలలో 4 డిగ్రీల సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రత వల్ల ఏమవుతుంది అంటే మరి నగరాలు నివాస యోగ్యంగా ఉండబోవు అని చెప్తోంది. కాబట్టి ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే భవిష్యత్తులో నగరాలు నివాస యోగ్యం కాకుండా తయారవుతాయి, అధిక వేడి వల్ల నగరాలలో నివసించలేని పరిస్థితి వస్తుంది అని ఎవరు తెలియజేయడం జరిగింది? ఏ సంస్థ తెలియజేయడం జరిగింది? యుఎన్ఈపి ఏ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది? అర్బన్ కూలింగ్ రిపోర్ట్. అర్బన్ కూలింగ్ రిపోర్ట్. దీన్ని మరి ఇటీవల గ్లాస్గోలో జరుగుతున్నటువంటి COP26 సమావేశంలో దీన్ని కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంతర్జాతీయంగా పెరిగేటటువంటి ఈ 4 డిగ్రీల యావరేజ్ అనేటటువంటిది కొన్ని దేశాలలో ఉన్న నగరాలు ఏవి కూడా నివాస యోగ్యం కాకుండా తయారయ్యే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ఈ నగరాలు చాలా ఇబ్బందులకు భవిష్యత్తులో గురి చేస్తాయి అనేటటువంటిది ఇందులో తెలియజేయడం జరిగింది. ఓకేనా అండి? ఇక నెక్స్ట్, బంధన్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవహారాలు చక్కపట్టేటటువంటి ఒక ఏజెన్సీ బ్యాంకుగా అపాయింట్ అవడం
జరిగింది. ఇందులో ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వకు సంబంధించినటువంటి వ్యాట్, జిఎస్టి చెల్లింపులు ఇటువంటివన్నీ బంధన్ బ్యాంక్లో కూడా మనం జరపచ్చు. అదేవిధంగా స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ ఇంకేవైనా ట్యాక్స్లు కలెక్ట్ చేయాలనుకున్నా, మరి ఇతరత్ర చెల్లింపులు చేయాలి అనుకున్నా, వాటిని తీసుకోవాలి అనుకున్నా, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఈ బ్యాంక్ ద్వారా చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ని ఏజెన్సీ బ్యాంక్గా ఎవరు గుర్తిస్తారు అంటే మనకి ఆర్బీఐ గుర్తించడం జరుగుతుంది. ఇక బంధన్ బ్యాంక్ విషయానికి వస్తే, బంధన్ బ్యాంక్ అనేది 2015లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ బంధన్ బ్యాంక్కి కోల్కతా. గుర్తుపెట్టుకోండి సింపుల్గా, బెంగాల్ బంధన్ బ్యాంక్, బెంగాల్ బంధన్ బ్యాంక్, బెంగాల్ బంధన్ బ్యాంక్. ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, ముంబై కాకుండా మిగతా నగరాల్లో ఉన్న వాటికి సంబంధించినవే మనం చదువుకోవాలి అని. అదేవిధంగా ఇక్కడ ఆర్బీఐకి సంబంధించి మనందరికీ తెలుసు, 25వ గవర్నర్గా శక్తికాంత దాస్ గారు ఇటీవలే పునర్నియామకం కూడా జరిగింది. ఆర్బీఐ ముంబై హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తుంది. 1 ఏప్రిల్ 1935న మనకి ఆర్బీఐ అనేది స్థాపించడం జరిగింది. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అన్నిటిలోకి కూడా ముఖ్యమైనది బూకర్ ప్రైజ్. మరి ఈ బూకర్ ప్రైజ్ని ఎవరు గెలుపొందారు? దక్షిణాఫ్రికాకి చెందినటువంటి రచయిత డామస్ గాల్గట్. డామస్ గాల్గట్ ఆయన రాసినటువంటి నవల, ఎటువంటి నవల? ఫిక్షన్ జానర్కి చెందినటువంటి నవల. మరి ఈ నవల పేరేంటి? ద ప్రామిస్. ద ప్రామిస్. ఈ ద ప్రామిస్ అనేటటువంటి పుస్తకానికి గాను 50,000 పౌండ్ల క్యాష్ ప్రైజ్ కలిగినటువంటి బూకర్ ప్రైజ్ 2021ని ఈయన తీసుకురావడం జరిగింది, లేదా ఈయన గెలుచుకోవడం జరిగింది. గతంలో ఈయన 2 సార్లు నామినేట్ అయినప్పటికీ ఈయనకి అవార్డు రాలేదు. ఈయన 3వ సౌత్ ఆఫ్రికన్, బూకర్ ప్రైజ్ పొందినటువంటి 3వ సౌత్ ఆఫ్రికన్. అదేవిధంగా మనకి బూకర్ ప్రైజ్ని ఆస్కార్ ఆఫ్ లిటరేచర్గా పిలుస్తారు. ఆస్కార్స్ ఆఫ్ వరల్డ్ లిటరేచర్గా దేన్ని పిలుస్తారు అంటే మనకి బూకర్ ప్రైజ్ని పిలుస్తారు. సో మరి అంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి బూకర్ ప్రైజ్లో ఇటీవల గెలిచింది ఎవరు అంటే మనకి డామన్ గాల్గాట్. డామన్ గాల్గాట్ ఆయన రాసినటువంటి పుస్తకం ఏది? ద ప్రామిస్. ద ప్రామిస్ అనేటటువంటి నవల. ద ప్రామిస్ అనేటటువంటి నవల. ఇక నెక్స్ట్ డిఆర్డిఓ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. డిఆర్డిఓ మరియు భారత వైమానిక దళం ఇవి రెండూ కూడా కలిసి మొట్టమొదటిసారి భారతదేశంలోని సొంత టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి SAAW సెమీ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్, సెమీ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ అనేటటువంటి ఒక వెపన్ని తయారు చేయడం జరిగింది. ఈ వెపన్ని జైసల్మేర్లోని చందన్ శ్రేణుల నుంచి, జైసల్మేర్లోని చందన్ పర్వత శ్రేణుల నుంచి పైకి ప్రయోగించడం జరిగింది. ఇందులో 2 రకాల కాన్ఫిగరేషన్లు ఉంటాయి. ఒకటి శాటిలైట్లని గుర్తించడం, దాన్నే శాటిలైట్ నావిగేషన్ అంటారు. ఇక రెండోది ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్. అంటే ఈ సెన్సార్లని ఉపయోగించి వీళ్ళు ఏం చేయబోతున్నారు? ఈ సెన్సార్లన్నిటినీ ఉపయోగించి వీళ్ళు ఎక్కడైతే బాంబులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, వాటన్నిటినీ కూడా ముందుగానే పసిగట్టి గాల్లో నుంచే వాటికి కౌంటర్ ప్రయోగాలు, వాటిని నిరోధించే ప్రయోగాలు కూడా చేయడంలో ఒక నిష్ణాతమైన ఆయుధాలు ఇవి తయారు చేయబోతున్నాయి లేదా ప్రయోగించబోతున్నాయి. అదేవిధంగా ఈ SAAWలో 125 కిలోగ్రాముల బరువు గల ఒక అణు బాంబును కూడా వీళ్ళు తీసుకెళ్లొచ్చు అనేటటువంటి ఒక టెక్నాలజీ డెవలప్ చేయడం జరిగింది.
అదేవిధంగా ఈ SAAW మరి ఎక్కడ డిజైన్ అయింది అంటే రీసెర్చ్ సెంటర్ ఇమారత్, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్, హైదరాబాద్లోని ఇమారత్ రీసెర్చ్ సెంటర్లో దీన్ని తయారు చేయడం జరిగింది. డిఆర్డిఓ మరియు ఐఏఎఫ్ల సహకారంతో హైదరాబాద్లోని ఆర్సిఐ రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో దీని తయారీ అనేది జరిగింది. కాబట్టి అది కూడా ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక మరో ముఖ్యమైన కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చైనా తన మొట్టమొదటి ఎర్త్ సైన్స్ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి పేరు గ్వాంగ్మూ మొదటిది లేదా SDG శాట్ 1. SDG శాట్ లేదా గ్వాంగ్మూ అనేటటువంటి పేరు గల ఈ శాటిలైట్ చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ శాటిలైట్. మరి ఎర్త్ సైన్స్ శాటిలైట్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి పీస్ అండ్ ప్రాస్పెరిటీ, శాంతి మరియు సౌభాగ్యం అనేటటువంటి ఈ గోల్ను అందుకోవడం కోసం వీరు చేసినటువంటి ఒక ప్రయోగంగా దీన్ని చెప్తున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి శాటిలైట్. ఇలా UN యొక్క SDGలకు అనుగుణంగా డెవలప్ అయిన ఫస్ట్ శాటిలైట్. ఏది అంటే మనకి ఈ గ్వాంగ్మూ 1 అంటే అంతర్జాతీయంగా మొట్టమొదటిసారి ఎర్త్ సైన్స్ మరియు UN 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రెండిటికి సంబంధించిన మొట్టమొదటి శాటిలైట్గా ఇటీవల వార్తల్లో ఏ శాటిలైట్ నిలిచింది అంటే గ్వాంగ్మూ 1. దీన్ని ఏ దేశం ప్రయోగించింది? చైనా ప్రయోగించింది. మరి ఏ రాకెట్ అంటే చాంగ్జాంగ్ 6, చాంగ్జాంగ్ 6 అనేటటువంటి ఒక రాకెట్ ద్వారా ఈ ప్రయోగం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.